హలో అండి. హాయ్. మరి లాస్ట్ వీక్ మనం ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం కదండీ! క్రోన్ స్టాంప్ గురించి. క్రోన్ స్టాంప్ గురించి ఇంకా ఉంది. ఇప్పుడు ప్యాచ్ టూల్ గురించి కూడా నేర్చుకుందాం. అంటే క్రోన్ స్టాంప్, ప్యాచ్ ఇంచుమించు ఒకలానే ఉంటది. కానీ దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా! ప్యాచ్ టూల్ ఈజీగా ఉంటదండి. అది అంటే నేను చెప్పాను కదా! స్కిన్‌ని రిపేర్ చేస్తుంది. అంటే ఎక్కడైనా కొంచెం పింపుల్స్ ఉన్నా అది రిపేర్ చేస్తుందండి. సో, మన ప్యాచ్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. రెడీయా? అన్నిటికీ ఒకటే ప్రాసెస్ అండి. సేమ్ కంట్రోల్ ఓపెన్‌లోకి వెళ్తాము. ఒక ఇమేజ్ తెచ్చుకుంటాము. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ టూల్ బార్ ఉంటది కదండీ! ఆ టూల్ బార్‌లోకి వెళ్ళి ప్యాచ్ టూల్ అప్లై చేసుకుంటాం. ప్యాచ్ టూల్‌లోకి వెళ్తాం. ఆ ప్యాచ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఫేస్ మీద పింపుల్ ఉంది కదండీ! ఆ పింపుల్ చుట్టూ రౌండ్ మార్క్ చేయాలి. క్రోన్ స్టాప్ ఏంటంటే మంచిగా ఉన్న స్కిన్ తీసుకొని దీన్ని అప్లై చేస్తాం పింపుల్ ఉన్న చోట. కానీ ఇది అలా కాదు. ఈ ప్యాచ్ టూల్‌లో ఏంటంటే దీని షార్ట్‌కట్ దీన్ని ఏం చేస్తామంటే పింపుల్ ఉన్న చోట రౌండ్ చేస్తాం. రౌండ్ చేసి పక్కన ఉన్న మంచి స్కిన్ వైపుకి మూవ్ చేసి లాగేస్తాం. అప్పుడు నీట్‌గా స్కిన్ వచ్చేస్తది. పక్కన స్కిన్ ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది. చూసారు కదండీ ఎంత బాగా వచ్చిందో! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఒక ఫీల్ వస్తది. మీరు చేసినట్టుగా. చాలా బాగా వస్తది. ఫేస్ కూడా నీట్‌గా వస్తది. ఇదనే కాదు ఏది చేసినా సేమ్ ప్రాసెస్. ఓకేనండి. చూసారు కదండీ ప్యాచ్ టూల్ గురించి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.